అగ్ని పరీక్ష 2 మాత్రం ధూమ్ ధామ్ గా కాంట్రవర్షియల్ గా మొదలైంది. కామనర్స్ ని చిన్న చూపుతో చూసారు బిగ్ బాస్ టీం అనేది మరొకసారి రుజువైపోయింది. బిందు మాధవి ఎవరైతే ఉన్నారో ఆమె ఉప్పల్ వాళ్ళను డైరెక్ట్ గా నువ్వు ట్రాన్స్జెండర్ అని అడగడం నిజంగా ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది. ఉప్పల్ వాళ్ళన్న రివర్స్ బిందు మాధవిని నువ్వు లెస్బియనా అని అడిగింటే నిజంగా చాలా మంచిగా అనిపించేది ప్రతి ఒక్కరికి. నవదీప్ గారు కూడా ఉప్పల్ వాళ్ళన్న ఉప్పల్ వాళ్ళు నీదంతా మొత్తం వల్గర్ కంటెంట్ కదా, నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి, సమాజానికి మేము ఏం మెసేజ్ ఇవ్వాలి అని ఆయన ఉప్పల్ వాళ్ళని అడగడం అనేది ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేసింది. ఇన్ని సంవత్సరాల ఆయన సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో ఎన్నిసార్లు ఆయన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు, ఎన్నిసార్లు ఆయన మెసేజ్ ఇచ్చినారు, ఎన్ని వల్గర్ సినిమాలలో ఆయన తీయలేదు, ఎన్ని వల్గర్ మాటలు ఆయన మాట్లాడలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా నీతి సూక్తులు చెప్తుంటే తెలుసు కదా, అది నేను చెడ్డది కాబట్టి సామెత చెప్పలేకున్నాను. అంత దారుణంగా ట్రీట్ చేయడం ఎందుకు, ఒకవేళ మీకు అంత దారుణంగా కనిపిస్తే లెవెల్ 4 వరకు తీసుకుని పోయి ఆయనను ఆ రకంగా మాట్లాడడం ఎందుకని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నిన్న ఎపిసోడ్ 1 అగ్ని పరీక్షలో ఏమేమి జరిగింది అనేది క్లుప్తంగా మీకు చెప్తాను. సొన లేకుండా సుత్తి లేకుండా ఏదైతే ఉందో కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, నచ్చితే హైప్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. అగ్ని పరీక్ష BB10 ఏదైతే జరగబోతుందో దాంట్లో ఉప్పల్ వాళ్ళన్న డిజర్వ్ కాదా అనేది కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. ఇంట్రడక్షన్ వచ్చింది, ఇంట్రడక్షన్లో తెలుసు కదా మన శ్రీముఖి అక్క, ఎక్కడ పోయినా ఈ దరిద్రం మనకు మారదని ఏదైతే సామెత ఉందో ఈమె కూడా అగ్ని పరీక్షను వదిలిపోయే అవకాశాలు లేనే లేవు. ఈమె ఏ రకంగా కామన్నారు, ఈమెను ఎందుకు తీసుకున్నారు యాంకర్గా, అసలుకు ఈమె పోయింది సెలబ్రిటీలో కదా బిగ్ బాస్ 3లో అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా తెలుసు కదా. అంతే, ఇంకా కామనర్స్ అంటే కామనర్స్ని పెట్టింటే బాగుండే, శ్రీజను ప్రియా శెట్టినో వీళ్ళను యాంకర్గా పెట్టింటే బాగుండే, కానీ ఆమెను ఎందుకు పెట్టినారు, ముందే ఓవర్ యాక్షన్, వచ్చిన తర్వాత ఇంకా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. ఆమె ఇంట్రడక్షన్ కొంచెం అయింది సింపుల్ డైలాగ్స్తో, దాని తర్వాత ఫస్ట్ అభిజిత్ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఆయన విన్నర్ కదా, 2-3 డైలాగులు ఆయనకు చెప్పినారు. తర్వాత బిందు మాధవి ఆమె కూడా OTT విన్నర్ అంటే బిగ్ బాస్ విన్నర్ అని చెప్పింది శ్రీముఖి మర్చిపోయి. దాని తర్వాత నవదీప్ గారు బిగ్ బాస్లో టాప్ 5 ప్లేస్లో కూడా లేని నవదీప్ గారిని రెండోసారి కూడా, ఫస్ట్ టైమే ఆయన కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే రెండో టైం కూడా ఆయనను తీసుకొని నిజంగా జనాల కన్ఫ్యూజన్ కుద్దు ఆయన కూడా కన్ఫ్యూజన్. మొన్న తెలుసు కదా CJP ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతుందో ఢిల్లీలో, దాని గురించి ఆయన మాట్లాడాయా, ఏమన్నా మాట్లాడు, నీ ఒపీనియన్ ఏంటంటే CJP తరపున నేను మాట్లాడితే యాంటీ నేషనల్స్ అంటారు, CJP తరపున నేను మాట్లాడకపోతే నువ్వు మనిషివా కాదా, స్టూడెంట్స్ చనిపోతున్నా, స్టూడెంట్స్కి ఇబ్బంది కలుగుతున్నా మాట్లాడలేవంటారు. నేను ఏ రకంగా మాట్లాడాలని ఆయననే అసలుకు తెలుసు కదా, ఒక కోమాలో ఉంటాడు, కోమాలో ఏ రకంగా అయితే ఉంటాడో, అంటే అత్త లేకుండా పత్తా లేకుండా ఏ విధంగా అయితే ఉంటాడో సేమ్ ఆ విధంగానే ఒక ఒపీనియన్ లేకుండా ఆయన బతుకుతుంటాడు. ఆయనను కూడా ఎందుకులే ఊరికి అనవసరంగా ఆయనను కూడా జడ్జిగా పెట్టడం అనేది నిజంగా అందరినీ షాక్ గురి చేసింది. రెండోసారి కూడా వీళ్ళని తీసుకురావడం అనేది దరిద్రం రా బాబు అని అనిపించింది. ఫస్ట్ శాలిని దామరా, ఈమె ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. సో ఆమెకు ఫస్ట్ స్టార్టింగే ఒక అందమైన అమ్మాయితో, తెలుసు కదా బిగ్ బాస్ ఇప్పటి వరకు 10వ సీజన్ జరగబోతుంది. 9 సీజన్లు జరిగాయి, 1 OTT సీజన్ జరిగింది. మోస్ట్లీ ఫస్ట్ శివబాలాజీని తప్ప మిగతా 9 సీజన్లలో ప్రతి ఒక్కసారి అమ్మాయినే ఎంట్రీ చేపిస్తారు బిగ్ బాస్ హౌస్లోకి. సో ఆమె పేరు శాలిని దేమరా, ఆమె ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. సో ఆమెను కొన్ని క్వశ్చన్లు అడగడానికి ట్రై చేసినారు. రీజన్ ఏంటంటే, మెయిన్ ఆమెను క్వశ్చన్లు అడగడానికి రీజను, ఆమెకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆమె వచ్చింది ఆస్ట్రేలియా నుంచి కాబట్టి పక్కా ఆమెకు కొద్దో గొప్ప కొంచెం హైప్ ఉంటుంది, అంత దూరం నుంచి కూడా జనాలు వస్తున్నారు కాబట్టి ఆమెను తీసుకోవాలని అనుకున్నారు కాబట్టి పక్కా, అంటే ఆమెను సెకండ్ రౌండ్కైనా తీసుకోవాలని అనుకున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఇచ్చినారు, కొంచెం ఎక్కువ టాస్కులు ఇచ్చినారు, కొంచెం స్క్రీన్ స్పేస్ ఏదైతే ఉందో ఆమెకు కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆమె ఇంట్రడక్షన్ చేసుకున్న తర్వాత ఆమెకి ఇచ్చిన టాస్క్ ఏదైనా ఉందా అంటే, అది మాత్రం అమ్మ నువ్వు పోయి షూ క్లీన్ చేయి అని ఆమెకు చెప్పడం జరిగింది. షూ క్లీన్ యూ మీన్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, నేను షూ క్లీన్, అమ్మ మీరు నా షూ క్లీన్ చేయాలరా బాబు, మీరు నాకు చెప్తున్నారని అన్నట్టు ఆమె వాళ్ళను చూడడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్, ఆమె నేను ఏదైనా ముఖం మీద మాట్లాడతాను అండ్ నాకు అట్లాంటిది ఏం లేదు, నాకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంది అని అనిపిస్తే డెఫినెట్గా అది ముందర ఎవడున్నాడు అనేది చూసుకుని కానీ డైరెక్ట్గా మాట్లాడతాననింది. డైరెక్ట్గా మాట్లాడింది కూడా. ఎందుకు మాట్లాడిందంటే, నవదీప్ గారు ఆమె మొబైల్ లాంటి మొబైల్ ఇంకొకటి తీసుకొని వచ్చి, అమ్మ ఇది నీ మొబైల్లో మేము పర్సనల్ చాట్ చూసాం కదా, బిగ్ బాస్ అంటేనే ప్రైవసీ లేనిది, బిగ్ బాస్ అంటేనే అంతా ఓపెన్గా ఉండాలి కాబట్టి నువ్వు ఎవరెవరితో చాట్ చేసినావు, ఏమేమి వీడియోలు చూస్తున్నావు, అవి ఇవి అనేది మొత్తం ఏదైతే ఉందో మొత్తం రచ్చ లేపి ఇక్కడ మేము చూసి స్క్రీన్ మీద వేసి నిన్ను నాశనం లేపుతామని ఆమె మాట్లాడితే ఆమె దాన్ని
ప్రాపర్గానే డిఫెండ్ చేసుకోగలిగింది. ఆమె చెప్పిన ఒకటే ఒక మాట, ఎవరికైనా పర్సనల్ ప్రైవసీ అని ఉంటుంది, నా ఇష్టం, నేను పర్సనల్గా ఎట్టయినా ఉంటాను, మీకు షోకు ఏది కావాలో అదైతే తీసుకోండి, కానీ పర్సనల్గా మీరు అవి చూస్తాం ఇవి చూస్తాం అంటే అది మంచిది కాదా అని మాట ఏదైతే ఉందో అందరికీ కొంచెం మంచిగా అనిపించింది. వాళ్ళని మాత్రం చెప్పుతో కొట్టినట్టు అని చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకి చెప్పడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి హ్యాపీని కలుగజేసింది. దాని తర్వాత ఏం చేస్తావమ్మా ఫిజికల్గా నువ్వు ఏం చేస్తావు అంటే, 8 నెలల నుంచి నేను జిమ్ పోతున్నాను అండ్ జిమ్ నేను కొంచెం కండ కూడా పెంచేసినాను అది ఇది అంటే, లేదు ఇంకా కండ ఇంకా కొంచెం పెంచాలమ్మా నువ్వు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ షూ క్లీనింగ్ ఏదైతే ఉందో ఆమె మొత్తం షూని మొత్తం ఆమె క్లీన్ చేయడం నిజంగా వస్తుందో రాదో తెలియదు, కానీ మొత్తం నీళ్ళ బకెట్ ఏదైతే ఉందో మొత్తం ఆ షూలన్నీ దాంట్లో ఇసిరేసింది ఆమె మెంటల్ వేసి. యాక్చువల్గా అట్లా చేయకూడదమ్మా, ఒక్కొక్క షూను బిందు మాధవ్ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఎందుకంటే ఆమె షూ దుడిచే దాంట్లో ప్రొఫెసర్ లాగా ఉంది. అమ్మ నీళ్ళల్లో నువ్వు ఒక బట్ట తీసుకొని దాంట్లో అద్ది దీనిలో క్లీన్ చేయాలమ్మా, నిన్ను మళ్ళీ మేము సెకండ్ కోటా కిందకి పిలుస్తాము, అప్పుడు నువ్వు నీ గురించి అంటే నువ్వు సెలెక్టా కాదని జడ్జిలు నిర్ణయిస్తారని ఆమెకు చెప్పడం అనేది నిజంగా కొంచెం అటు కొంచెం ఇటులాగా అనిపించింది, మామూలుగా కాదు. దాని తర్వాత అభి శాంగర్ అని కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ అని ఆయన ఒక పాట 3 సార్లు అదే అన్నాడు, మళ్ళీ పిలిపించినారు, మళ్ళీ ఆమె డ్యాన్స్ చేసింది. పాట బాగానే ఉంది, కానీ ఆయన శాంగర్ అంట, శాంగర్ కాదు సింగర్ అని పెట్టుకొని ఈయనని కొంచెం ఏదో ఫన్నీగా నడిచింది. ఆయన మోడలింగ్ 23 ఇయర్స్, కొంచెం వినడానికి ఆయన అంత ఇంట్రెస్టెడ్గా ఏం లేదు, కానీ ఆయనను రిపీటెడ్గా అడిగిన ఒకటే క్వశ్చన్ తెలుసు కదా, బీజేపీ వాళ్ళని వేరే పార్టీ వాళ్ళు అడుగుతారు, ఎందుకు మీరు హిందుత్వ గురించి మీరు ఈ రకంగా పోరాటం చేస్తారనేది కామన్ క్వశ్చన్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఈయనను కూడా సేమ్ టు సేమ్ అదే క్వశ్చన్ అడిగినారు. అరే బాబు నువ్వు తెలుసు కదా రియల్ ఎస్టేట్ అది ఇది చేస్తాను అంటున్నావు, ఒక ఎకరాలో ఎన్ని గుంటలు ఉంటాయి అనేది క్వశ్చన్ ఏదైతే ఉందో అది వాళ్ళకే కాదు, అది ఆ పిల్లోనికే కాదు, మాకు కూడా అర్థం కాలేదు. గుంటలు అంటే ఏంటివి, దాంట్లో పన్నె గుంటలా లేకుంటే దానికి సంబంధించిన అడుగులు ఏవైతే ఉంటాయో అవే, క్వశ్చనే క్లారిటీ లేదు, ఆ పిల్లోడు ఆన్సర్ ఏమి ఇస్తాడు అనేది ప్రతి ఒక్కరికి డౌట్. ఎనీవే ఆ పిల్లోని వద్దనుకున్నారు, సో ఆ పిల్లోడు కూడా ఏమీ బాధపడలేదు, అందరు కలిసి ఆ పిల్లోనికి రెడ్డి ఇచ్చేసినారు, ముగ్గురు రెడ్డి ఇచ్చేసినారు. బిందు మాధవి రెడ్డి ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఆ పిల్లోడు ఏదైతే 200 క్వశ్చన్లు వాళ్ళకు బుక్లెట్లు ఇస్తారో అప్పుడు ఆ పిల్లోడు ఒక ఇది రాశారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నా స్టాండర్డ్స్కి నువ్వు సరిపోవని ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసినాడు అంటే, ఎందుకంటే ఈ పిల్లోడు కొంచెం వారం రోజులు పని చేసుకుంటాడు కాబట్టి అందుకు ఈ పిల్లోడు ఆమెను రిజెక్ట్ చేసినాడు అనే మాట ఏదైతే ఉందో బిందు మాధవికి నచ్చలేదు. నువ్వు అమ్మాయిని ఆ విధంగా ఏ విధంగా ట్రీట్ చేసినాడు, నాకు టైం ఉండదు, నువ్వు నా స్టాండర్డ్స్కు నా కంపెనీకి నువ్వు నచ్చవు, రీజన్ ఏంటంటే నేను బిజీగా ఉంటానని రిజెక్ట్ చేసినారు. ఈమెకి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కావడం లేదు, ఈమెకి నచ్చలేదు. లెస్బియనా కాదా ఈమె, ఎందుకంటే అమ్మాయిలకు ఫుల్గా సపోర్ట్ చేస్తుంది, ఉప్పల్ బాలన్న లాంటి వాడిని ట్రాన్స్జెండర్ అని డైరెక్ట్గా అంతమంది ముందర అడగడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి షాక్. ఈమెకి ఎందుకు అమ్మాయిలంటే అంత ఫేవరు, ఈమె కూడా అట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో దాని తర్వాత ఆమెను పిలిపించినారు, అండ్ పిలిపించిన తర్వాత అభిజిత్ ఎవరైతే ఉన్నారో ఆమెకు గ్రీన్ ఇచ్చేసినారు. గ్రీన్ ఇచ్చిన తర్వాత తెలుసు కదా కొంచెం సెంటిమెంట్ షోలు వేయాలంటే ఇమీడియట్గా ఏదో ఒకటి చేయాలని ఈయననే ఒక గుడ్డ తీసుకుపోయి, ఏ పని చిన్న పని కాదమ్మా, నేను నీ షూ క్లీన్ చేస్తానంటే ఆమె వేసుకుంది షూ కదా, ఆమె వేసుకుంది చెప్పులు, పైపైన అట్ట క్లీన్ చేయడం, దాన్ని కొంచెం బీజిఎం పెట్టి హైలైట్ చేయడం, బాబోయ్ నిజంగా మామూలు కాదు, షాక్ అనిపించింది. దాని తర్వాత నవదీప్ కూడా ఆమెకు గ్రీన్ ఇచ్చేసినాడు, అండ్ బిందు మాధవి మాత్రం రెడ్ ఇచ్చేసింది, ఎందుకంటే ఆమెకు ఈమె ఫీలింగ్ నచ్చలేదు. అంటే ఈమె ఎక్స్ప్రెసివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో సంతోషంగా చేయాలంట. క్లీన్లో ఇప్పుడు లెటిన్లు బాత్రూంలో కడిగేటోడు ఉంటాడబ్బా, వాడేం సంతోషంగా నవ్వుకుంటే లెటిన్లు కడుగుతుంటే బాత్రూంలోకి అంటాడా అన్నాడు, యోని ఫీలింగ్ అనుకుంటుంది, యోని ఇబ్బంది అనుకుంటుంది, వాడు లైఫ్లో చేసినాడో చేయలేదో, ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం మొహమాటంగానో ఇష్టంగా లేకుండానో ఏదో ఒక రకంగా చేస్తారు. నువ్వు ఎవరు అసలు నువ్వు ఇష్టంగా చేయడం లేదు, బూట్లు ఇష్టంగా బాగుంది చాలా బాగుంది నెయిల్ పాలిష్ చేస్తున్నాను అంటారా. సరే ఆమెకి ఇచ్చినారా, ఆమె ఫస్ట్ రెడ్ ఇచ్చింది, వీళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చినారు, ఆమెను హోల్డ్లో పెట్టినారు. ఎనీవే ఆమెను తీసుకుంటారా లేదా అనేది చూడాలి. దాని తర్వాత థర్డ్ కంటెస్టెంట్ ఝాన్సీ, ఆమె వ్యవసాయం, ఆమెకి ఇన్స్టాగ్రామ్లో 752 ఫాలోవర్లు, 7,50,000 మంది ఫాలోవర్లు ఆమెకున్నారు. ఆమె కొంచెం ఈమె స్టోరీ ఏదైతే ఉందో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వ్యవసాయానికి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, 4 అమ్మాయిల కుటుంబంలో నుంచి వచ్చిన ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె స్టోరీ మాత్రం పక్కాగా ఇన్స్పిరేషనల్గా ఉంది. నువ్వు ఏ కుటుంబం నుంచి వచ్చినా కూడా నువ్వు చదువుకోవాలంటే చాలా మంచిగా చదువుకోవచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు సపోర్ట్ చేస్తారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు మంచి మార్కులు వస్తాయని చెప్పడానికి కూడా ఈమె మాత్రం నిజంగా ఒక ఇన్స్పిరేషన్ లాగా నాకైతే పర్సనల్గా అనిపించింది. రీజన్ ఏంటంటే ఆమెకి ఇంటర్లో 92.4% మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, దాని తర్వాత ఆమె
అగ్రికల్చర్కు సంబంధించిన పీజీ ఏదైతే ఉందో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది చేసినానని చెప్పడం, కొద్దో గొప్ప పేరు కోసం నా వాయిస్ ప్రతి ఒక్కరికి వినపడాలని నేను ఇక్కడికి వచ్చినానని చెప్పిన మాట ఏదైతే ఉందో చాలా ఇన్స్పిరేషనల్, నిజంగా చాలా ఇన్స్పిరేషనల్. మీరు అట్లాంటి వాళ్ళను ఫాలో కండి, అట్లాంటి వాళ్ళ ద్వారా మీకు కూడా కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది అండ్ వాళ్ళ నుంచి మీరు తప్పకుండా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఆమె రైతు గురించి పాడిన పాట, ఏదైనా టాస్క్ ఏంటంటే రైతు గురించి నేను పాట పాడతానంటే రైతు గురించి ఆమె పాడిన పాట ఏదైతే ఉందో రైతులు పడే కష్టాలు, రైతులు పొలం వేయకముందు పడే కష్టాలు, పొలం వేసేటప్పుడు పడే కష్టాలు, పొలం వేసిన తర్వాత వాళ్ళు పడే ఇబ్బందులు, పొలం వేసి పంట వచ్చిన తర్వాత ఆ పంట సరిగా అమ్ముడబోకుండా వాళ్ళు పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆమె చెప్పడం అనేది నిజంగా ఆ పాటలో ఆమె ఆ కొద్ది మాటలలో చెప్పడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని మాత్రం బాధకు గురి చేసింది. ఎందుకంటే రైతులు ఎవ్వరు కూడా ప్రొఫెషనల్గా టక్ చేసుకొని మంచిగా పాయింట్ షర్ట్ వేసుకొని లేదంటే సూటు బూట్ వేసుకొని అందంగా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరి చేతులు మట్టయ్యే ఉంటాయి, వాళ్ళ బట్టలు మాత్రం చాలా దారుణంగా చాలా మట్టిగా ఉంటాయి. అట్లాంటి చేతులలో నుంచి వచ్చిన ఫుడ్ను మాత్రం ఆనందంగా తింటారు, కానీ రైతులను మాత్రం ఎవరు గౌరవించరు అనే మాట అనే అర్థంతో ఆమె పాడిన పాట ఏదైతే ఉందో నిజంగా చాలా మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. చాలా మందిని అది 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 టచ్ కూడా చేసింది అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకేమనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసింది. నామినేషన్కు సంబంధించిన ఒక టాస్క్ ఇచ్చినారు, ఆమె సరిగా మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఆమెకు ఇప్పటి వరకు సరిగా మాట్లాడే అంత లేదు. ఆమె ఏదన్నా ఫైట్లు గిట్లున్నా నేను మా ఇంట్లో వాళ్ళతోనే ఫైట్ చేసుకుంటాను, కానీ బయట నాకు అంత ఎక్స్పోజ్ లేదు, నేను అంత ఎప్పుడు చేయలేదని ఆమె డైరెక్ట్గా చెప్పింది. ఒక టాస్క్, నామినేషన్ టాస్క్ శ్రీముఖ్ తీస్తే ఆమె కొంచెం ట్రై చేసింది. ఫస్ట్ మీరు నుంచి తర్వాత నువ్వు అనే కాడికి వచ్చింది కాబట్టి వీళ్ళు కొంచెం ఆమెను పుష్ చేయొచ్చు. స్టోరీ మాత్రం ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈమె బిగ్ బాస్ హౌస్లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. నవదీప్ గ్రీన్ ఇచ్చారు అండ్ బిందు మాధవి గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ మాత్రం రెడ్లో పెట్టారు, ఎందుకంటే ఆమెను కొంచెం పాలిష్ చేస్తారు, ఆమెను కంపల్సరీగా తీసుకుంటారు. రీజన్ ఏంటంటే 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్. ఒక అమ్మాయి బయటికి రావడం, ఒక అమ్మాయి చదువుకోవడం, ఒక అమ్మాయి తనను తాను నిరూపించుకోవాలని, అంత పెద్ద ప్లాట్ఫామ్లో కనపడాలని అనుకోవడం అండ్ చూపించుకోవడానికి ఆమె చేస్తున్న ఈ ప్రయాణం అండ్ ఆమెకున్న ఫాలోయింగ్ని బట్టి పక్కా ఆమె ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. టాప్ 15లో కూడా ఆమె ఉంది. సో తర్వాత ఈ ముగ్గురిది బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఉప్పల్ బాలన్నను చూసి నిజంగా చాలా బాధ అనిపించింది. ఫస్ట్ టైము ఉప్పల్ బాలన్న బయటకు వచ్చి వీడియోలు చేస్తుంటే అందరూ ఏందబ్బా అని లైటే తీసుకున్నారు ఫస్ట్, కానీ తర్వాత ఆయన పెయిన్ ఏదైతే ఉందో నిన్న మొన్న తెలియలేదు, కానీ నిన్న ఫస్ట్ టైము జియో హాట్స్టార్లో ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఉప్పల్ బాలన్నను మాత్రం ఘోరంగా అవమానించినారు. బిందు మాధవి డైరెక్ట్గా ట్రాన్స్జెండర్ నువ్వు అనే అంత పెద్ద షోలో అడగడం అనేది ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేసింది. బిందు మాధవి లెస్బియనా కాదా అనేది ఎవరైనా ఆమెను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పగలదా? ఆన్సర్ చెప్పినా కూడా అంత పెద్ద దాంట్లో ఆ క్వశ్చన్ అడగొచ్చా లేదా? కొన్ని పర్సనల్కు సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి లిమిట్లో ఉంటాయి. ఆమెకు ఉందా లేదా, అసలు ఆమె ఎందుకు అట్లా చేసింది అనేది ఎవరికి నిజంగా అర్థం కాలేదు. తర్వాత నవదీప్ ఏదో మెసేజ్ ఇస్తాడంటే ఎవరికి ఏం మెసేజ్ ఇస్తాడు? ఇన్ని సినిమాలు తీసినాడు ఆయన, ఏం మెసేజ్ ఇచ్చినాడు? ఎవరికి ఆయన సమాధానం చెప్పాల్సిందే అవసరం ఉంది? అసలుకు ఉప్పల్ బాలన్నను ఇంత దారుణంగా చిత్రీకరించడానికి ఇదేమన్నా ఒక స్టంట్ లాగా వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఒక పబ్లిసిటీ లాగా ఏదన్నా ట్రై చేస్తున్నారా? లేకపోతే నిజంగానే ఆ విధంగా మాట్లాడారా? ఉప్పల్ బాలన్న నిన్న ఆ షో మీద ఆయన ఏడ్చిన విధానం ఏదైతే ఉందో, నేను ట్రై చేస్తాను, ఇప్పుడు ఓడిపోయినా పర్లేదు, నేను 15 వరకు ఏవైతే బిగ్ బాస్ సీజన్లు జరుగుతాయో అంతవరకు నేను ట్రై చేస్తాను, కావాలంటే 6 ప్యాక్స్ కూడా నేను ట్రై చేస్తాను అనే మాట ఏదైతే ఉందో, నిన్న మాత్రం బిందు మాధవి అండ్ నవదీప్ వీళ్ళు మాత్రం చాలా ఘోరంగా ఆయనను ట్రీట్ చేస్తున్నారు. సెన్సిబుల్గా కూడా నువ్వు ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు ఉంటాడు, డబ్బు ఉన్నోనికైనా ఒకటే వైద్యమే, డబ్బు లేనోనికి బిచ్చగానికైనా ఒకటే వైద్యమే, విత్ రెస్పెక్ట్తో చేశారు. మళ్ళీ వీళ్ళది ఏందో, వీళ్ళని ఎందుకు కూర్చోబెట్టారో, వీళ్ళకి ఏముందని వీళ్ళకు తలలో పెరిగిపోయింది. ఇంకా వీళ్ళంతా ఎవరు లేరని రెండోసారి తీసుకునేసరికి ఆ రకంగా మాట్లాడడం. నువ్వు ఒక మనిషిని ఆయన గురించి చెప్పి, ఆయన ఆల్రెడీ సెన్సిటివ్, ఆయన గురించి చెప్పి ఏదో నువ్వు నీ స్టోరీ ఎంత బాగున్నా మేము తీసుకోలేము, ఇంతవరకు వచ్చినావు, నీకంటే బెటర్ వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా పంపించచ్చు, కానీ ఇంత దారుణంగా ఆయనను అవమానపరచడం అనేది నిజంగా చాలా బాధాకరం అనిపించింది. మీకేమనిపించింది? ఉప్పల్ వాళ్ళన్న డిజర్వా కాదా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఉప్పల్ బాలన్నక లేకుంటే బిందు మాధవి నవదీప్క కూడా కామెంట్ చేయండి. దాని తర్వాత 2-3 తీసుకున్నారు, వాళ్ళ పేర్లు ఊర్లు కూడా తెలియదు, ఏదో తొందరగా వాళ్ళకు చేసేసినారు, అవి పేర్లు ఊర్లు కూడా తెలియదు కాబట్టి నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు అనేది. తర్వాత దెబ్రా డోస్ఫల్ అనే ఎవరైతే ఉందో నోరు కూడా తిరగకుండా ఉంది, ఆమె నోరు కూడా తిరగలేదు అగ్ని పరీక్షలో. రీజన్ ఏంటంటే
ఆమె కొంచెం ఫారిన్ యాక్సెంట్ ఆమెది ఉంది, ఫారిన్లో ఆమె చదువుకున్నట్టుంది. 15 సంవత్సరాల నుంచి మోడలింగ్ చేస్తుంది. ఆమె మోడలింగ్ చేయడమే కాకుండా ఆమెకు అంటే ఒక ఫేమ్ అనేది ఆమెకు ఇన్ని సంవత్సరాలు రాలేదు కాబట్టి ఫస్ట్ టైము ఆమె అగ్ని పరీక్షకు రావడం జరిగింది. ఆమెను మెయిన్ ఆమెను హైలైట్ అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా హైలైట్ చేస్తున్నారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా హైలైట్ చేయడానికి క్వశ్చన్లు అడుగుతున్నారు. మేకప్ ఉంటే కాన్ఫిడెంట్గా ఉంటారా, మేకప్ లేకుంటే కాన్ఫిడెంట్గా ఉంటారా అనే ఉద్దేశంతో ఆమెను క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆమె ముఖానికి వేసిన ఏదైతే మేకప్ ఉందో దాన్ని వెట్ ఏవైతే క్లాత్ ఉందో దాంతో రిమూవ్ చేయించిన తర్వాత ఆమెను టాస్క్ చేయాలని అడగడం, ఆమె దానికి సరిగా స్పందించలేకపోవడం, సరిగా ఆమెకు తెలుగు అర్థం కాకపోవడంతో ఆమెను 3 రెడ్లు ఇచ్చి ఇంటికి పంపించేసినారు. సో పర్సనాలిటీ అండ్ ఏదైతే ఫిజికల్ అపియరెన్స్ ఏదైతే ఉంటుందో 2 మ్యాటర్ అవుతాయి. పర్సనాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అభిజిత్ అందుకే గెలిచినాడు. అండ్ నువ్వు మంచిగా అంటే ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అంటే ఆల్వేస్ నువ్వు 100% నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు కాబట్టి అది కూడా నీకు హెల్ప్ అవుతుంది. 2 ఉండాలి. సంహవ్ ఆమెకు అర్థం కాలేదు. దాని తర్వాత రన్నింగ్ రాజా కమిడియన్ వచ్చేసినారు. దానికి ముందు ఇద్దరిని తీసి వాళ్ళు చిన్న వాళ్ళని మధ్య మధ్యలో క్లిప్ వేసినారు కానీ వాళ్ళ పేర్లు ఊర్లు తెలియదు. రన్నింగ్ రాజా కమిడియన్, ఈయన ఉరుకుతనే ఈయన కంటెంట్ చేస్తుంటాడు. చాలా పేదగానే అనిపించినాడు. అండ్ చాలా అంటే ఆయనకు టాలెంట్ ఉందా అంటే ఏదో ఆయన చేసిన కామెడీ ఏదైతే ఉందో అది ఎవరికి అర్థం కాలేదు. అండ్ దాని గురించి అంటే అది కట్ చేసేసారా లేకపోతే పూర్తిగా చేశారా అనేది కూడా ఐడియా లేదు. కానీ దాని గురించి కొంచెం అర్థం కావడానికి మాత్రం కొంచెం టైం పట్టింది. అది ఏంటనేది కూడా ఎవరికి ఐడియా లేకుండా పోయింది. అండ్ శ్రీముఖికి ఇరిటేషన్ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది అది మనకు క్లిప్ అయితే ఏం చూపించలేదు. డైరెక్ట్గా ఈమె రన్నింగ్ రాజాను వీళ్ళకు రన్నింగ్ రాజానే మన్మథ రాజానే ఇద్దరు ఇష్టంలో లేరు. ఎందుకంటే మన్మథ రాజా బయట తెలుసు కదా ధర్నాలు చేస్తారు నన్ను తీసుకోరని. రన్నింగ్ రాజా ఏదో రిక్వెస్ట్ చేసుకున్నట్టున్నాడు. ఈ శ్రీముఖి ఒక మాట అంటే నువ్వు ఉంటావా లేకుంటే నేను ఉండాలనా అని ఒక మాట అంటే, లేదు మేడం మీరు ఉండండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను చేస్తానని వాళ్ళు ఏదో టాస్క్ ఇచ్చినారబ్బా. అమ్మాయికి సంబంధించిన ఏదో అమ్మాయి రిలేటెడ్ టాస్క్. అంటే ఈయన టాస్క్ చేయడానికి శ్రీముఖి దగ్గరికి పోతే నువ్వు దూరం ఉండు నేను చెంప పగలగొడతాననే మాట ఆమె మాట్లాడడం అనేది అసలుకు నాకు అర్థం కాలేదు. ముందేం జరిగిందో కూడా మనకు తెలియదు కాబట్టి అంత అగ్రెసివ్గా ఆమె ఎందుకు ఇదైంది. ఆయన చూడడానికి కొంచెం పెద్ద ఆయన లెక్కనే ఉన్నాడు. ప్రతి ఒక్కరితో అంటే బాగున్నోళ్ళతో మీరు అంటే మీరు హోస్ట్ చేస్తున్నారంటే బాగున్నోళ్ళు వాళ్ళ అపియరెన్స్ ఎట్టున్నా కూడా మీ డిగ్నిటీ అనేది ఏదైతే ఉంటుందో అందరికీ ఈక్వల్గానే ఉండాలి. అందరితో కలిసి పోయేలాగానే మీరు ఉండాలి. కానీ ఒకటికి డబ్బున్నోనికి మంచిగా, అందంగా ఉన్నోనికి మంచిగా, డబ్బు లేనోనికి పేదోనికి ఇంకొక రకంగా చేయడం ఏందో శ్రీముఖికి అయిపోయింది. ఇంకా పెరిగిపోయింది. ఇంకా ఆమెకు స్టార్డమ్ అనేది వచ్చేసింది. ఫాల్ కూడా తొందరగానే అవుతుంది. ఈ రకమైన మైండ్ సెట్ ఉండి ఈ రకమైన ఇది ఉంటే ఫాల్ కావడం మాత్రం పక్కా. మామూలు ఫాల్ ఉండదు. తెలుసు కదా, ఎప్పుడైతే గర్వం పైకి ఎక్కుతుందో మనిషి నాశనం అయిపోతాడని చెప్పడానికి ఆమె రీజన్. దాని తర్వాత మిథిలేష్ రెడ్డి రావడంతోనే ఇంప్రెసివ్. అండ్ శ్రీముఖి దగ్గర పోయి మాట్లాడింది. ఈయనకు రన్నింగ్ రాజాకు దూరం అసలు నువ్వు నన్ను ముట్టుకోద్దు, నువ్వు నా దగ్గర కూడా రావద్దనింది. కానీ ఈయనకు కొంచెం బాడీ ఉంది, వైట్గా ఉన్నాడు. అండ్ పేరు రెడ్డి తెలుసు కదా, దగ్గర పోయి ఈమెనే మాట్లాడడం, ఈమెనే కొంచెం ఇది చేయడం, ఆయన బాడీని చూపించింది అని అనడం, ఎక్స్ప్రెషన్ మామూలుగా ఇంకా తెలుసు కదా, ఇంకా ₹10 యాక్టింగ్లన్నీ. ఇదేదో అదే సమంత సినిమాలో వేసినా కూడా కొంచెం అయ్యేది. సో ఆయనకు వాయిస్ మాత్రం ఆయనను మిథిలేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జిమ్ బాడీ బిల్డరు, సూపర్గాని మామూలుగా కాదు సూపర్గాని బాడీ ఉంది. ఆయనను కొన్ని టాస్కులు ఆయనకు ఇచ్చినారు. ఆయన పుషప్స్ జిమ్ వచ్చినోనికి ఆల్రెడీ పుషప్ చేయమని అడుగుతున్నారు. అర్థమైందా? వాడు పుషప్ 3 డంబెల్ పెట్టరాని నా మీద ఏం కాదు నేను చేస్తానని చేసినాడు. మంచిగా చేసినాడు. బాడీ బాగుంది. అండ్ అండర్స్టాండింగ్ లెవెల్ ఎక్కువ ఉంది. కోపం నాకు రాదు, అవసరమైతేనే నేను కోపడతాననే మాట ఏదైతే ఉందో అభిజిత్ క్యారెక్టర్ లాగానే కొంచెం రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంది. మంచిగా ఉంది బాడీ. అండ్ జనాలకు కావాలి. లాస్ట్ టైం డెమోన్ పవన్ ఎవరైతే ఉన్నారో ఆయన కంటే 10 రెట్లు మంచిగా ఉన్నారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈయనకు ఒక టాస్క్ ఇచ్చినాడు, నామినేషన్ టాస్క్ ఇచ్చినారు. శ్రీముఖి వర్సెస్ మిథిలేష్. మంచిగా చేసినాడు. వాయిస్ పవన్ కళ్యాణ్ లాగా ఉంది. యాక్టింగ్ కూడా పవన్ కళ్యాణ్ లాగానే ఉంది. మంచిగా అనిపించింది వాళ్ళది. ఇది ఈరోజు పేపర్లో కూడా రాసుకున్నాను. ఇది లీక్ అయిందని నీట్ పేపర్ లెక్క అంటే లీక్ కూడా కాలేదు. ఇది ఎపిసోడ్కు సంబంధించిన అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ. అండ్ వీళ్ళు కొంతమందిని వాళ్ళు ఎవరినైతే లేపాలనుకున్నారో వాళ్ళని లేపినారు. ఎవరినైతే కొంచెం దారుణంగా మాట్లాడి వాళ్ళను డీగ్రేడ్ చేయాలనుకున్నారో వాళ్ళని మాత్రం చాలా దారుణంగా మాట్లాడి డీగ్రేడ్ చేశారు. ఇది ఫస్ట్ ఎపిసోడ్లో జరిగిన పంచాయతీ. అండ్ మీకు దీంట్లో జెన్యూన్ కంటెస్టెంట్స్ ఎవరు డిజర్వ్ అనిపించినారో
కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రాత్రి మగళ్ళు కష్టపడి అంటే పని చేసుకుంటా ఈ యూట్యూబ్ కూడా చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. కామెంట్ రూపంలో మాత్రం ఉప్పల్ బాలన్న డిజర్వా కాదా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రతిరోజు ఒక వీడియో నేను తీయడం జరుగుతుంది. ప్లీజ్ బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, మిక్కీ బిగ్ బాస్ అప్డేట్స్కు సంబంధించిన ఛానల్, దాంట్లో కూడా మీరు జాయిన్ కండి. అండ్ ఈరోజు ఇంకొక ఎపిసోడ్ ఉంటుంది. ఎవ్రీడే నైట్ మాత్రమే నేను ప్రతిరోజు వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కొద్దిసేపే ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ ట్రస్ట్ మీ. బోల్డ్గానే నేను మాట్లాడతాను ఏదైనా, అండ్ ఏదైనా మొక్క మీదనే మాట్లాడతాను, అనిపించినదే మాట్లాడతాను. మీకు నేను జెన్యూన్ అనిపిస్తే ఫాలో, లైక్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.